హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను మళ్ళీ ఈరోజు ఫామ్కి రావడం జరిగింది. సో మేము పోయినసారి పెట్టిన అల్లం పసుపు ఎలా ఉన్నాయని నేను పరిశీలిస్తున్నాను. నేను గమనించాను, కొన్ని మొక్కలు రావడం అయితే నేను గమనించాను. సో మీరు చూసినట్లయితే ఇది అల్లం అన్నమాట. నెక్స్ట్ ఇది అల్లం. నెక్స్ట్ ఇది అల్లం. సో ఇప్పుడే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయినాయి. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ అలా వస్తున్నాయి. ఇక మీరు చూసినట్లయితే ఇదిగోండి అల్లం, ఇది అల్లం. సో ఇవన్నీ మీరు గమనించినట్లయితే నేను వన్ మంత్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సో మన 5 లేయర్ మోడల్లో ఈ బెడ్ల మీద ఒక 2-3 బెడ్స్ అల్లము, మిగతా నేను పసుపు పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను చూసినట్లయితే ఈ పొజిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్రౌట్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అల్లంలో. చూడాలి అసలు ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. ఇది మా మునగ మొక్క అంత మునిపి వేసింది, ఇప్పుడే పూత అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఇవి యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు అరటి మొక్కలు, మా 5 లేయర్ మోడల్లో ఉన్న అరటి మొక్కలు అన్నీ ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నాయి మీరు చూసినట్లయితే. సో దీంట్లో కొన్ని చావులు ఉన్నాయన్నమాట. నేను అంత మునుపు చెప్పినట్టు బొప్పాయను మునగ కొంచెం దేశీ వెరైటీస్ తీసుకొచ్చేసి నేను పెడదామని ప్లాన్లో ఉన్నాను. సో ఇది చూసినట్లయితే ఈ విధంగా ఉంది మన 5 లేయర్ మోడల్లో. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇది బెడ్లు క్లియర్ చేసిన ప్లస్ మనకి అడవిలాగా ఉన్నదాన్ని కొంచెం క్లియర్ చేసి మన రెగ్యులర్గా వ్యవసాయంలోకి తీసుకొచ్చిన ల్యాండ్ ఇది. సో దీంట్లో ఉన్న మొక్కలు చూడండి, ఇదే మొక్కలో అసలు మేము ఏం టచ్ చేయకుండా ఉన్న మొక్కలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. చాలా హెవీ పెరిగినాయి ఇవైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెరుగుతాయి అనేసి. మీరు గమనించినట్లయితే చూడండి, ప్రతి మొక్క ఇక్కడ ఈ రేంజ్లో ఉంది చూడండి, చాలా హైట్ పెరిగినాయి. దానికి అలసందలు అనేవి పాకి డిస్టర్బ్ చేస్తున్నా కానీ అవి చాలా పైకి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ప్రకృతి వ్యవసాయంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం అన్నమాట. నేను మా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో పసుపు ఎలా వచ్చేసింది అనేది నేను కవర్ చేస్తాను. మీ కామెంట్స్ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. జస్ట్ నేను పెట్టిన మా అల్లం మొలకలు ఎలా ఉన్నాయని చూపించదలుచుకున్నాను. Thank you for watching this video. Thank you. Bye bye.